సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ అలాగే మా కిచెన్ యూటిలిటీ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్ కొంచెం అగైన్ గ్యాప్ వచ్చింది వీడియోస్ తీయడానికి, బట్ ప్రాబబ్లీ కొద్ది రోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ వీడియో అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. కొంచెం బిజీ ఉండడం వల్ల అండ్ మీరు కూడా చూసిన కంటెంట్ మళ్ళీ మీకు కూడా చూడాలంటే బోర్ అవుతుంది కాబట్టి సో కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అనేసి చేయట్లేదు. బట్ యాజ్ పర్ నౌ మీ అందరికీ తెలుసు కొత్త ఇంటికి అయితే వచ్చాను కాబట్టి సో ముందుగా అయితే మీకు నా హోమ్ టూర్ ఇల్లంతా చూపించిన తర్వాత కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దాం వీడియోస్ అని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది, బికాజ్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు కదా. ఎస్ నా మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇంకొక రూమ్ దట్ ఈస్ గెస్ట్ బెడ్రూమ్ అలాగే మా కిచెన్ యూటిలిటీ. బికాజ్ చాలా మంది నాకు కమెంట్స్ చేస్తున్నారు అనమాట కిచెన్ టూర్ చూసిన తర్వాత యూటిలిటీ కూడా చూపించండి అనేసి. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను మీకు నా కిచెన్ యూటిలిటీ ఏరియా కమ్ గెస్ట్ బెడ్రూమ్ టూర్ను అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా పదండి. సో ముందుగా అయితే యూటిలిటీ ఏరియా ఎలా ఉంది, నేనైతే దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. యూటిలిటీ చూపించడానికి ఏమీ అంత ఇదిగా లేదు, బికాజ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇలాగే ఉంచుకుంటారు, అంతా మనము ఆర్గనైజ్ కూడా చేసుకోలేము కదా యూటిలిటీ ఏరియాలో. సో కాబట్టి కిచెన్ అయితే మీరు చూసుకున్నారు. ఇంకా కిచెన్ నుంచి ఇక్కడికి బయటకు వచ్చేస్తే ఇది ఒక చిన్న యూటిలిటీ అనమాట. సో ఇక్కడికి అయితే నేనైతే ఏమీ చేసుకోలేదు, కానీ ఏంటంటే ఇక్కడ ఒక స్టోరేజ్ని అయితే చేపించుకున్నాను. బికాజ్ మీ అందరికీ తెలుసు ఒక యూటిలిటీలో ఈ స్టోరేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ మనకున్న లిక్విడ్స్ కానీ అవి కానీ ఒక మంచిగా ప్రాపర్గా స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. బికాజ్ బయట అంతా పెడితే అంత గలీజ్గా ఉంటుంది. బికాజ్ నాకు ఎక్స్పెషలీ నీట్గా లేకపోతే అసలు మనశ్శాంతిగా ఉండదు అనమాట. నాకు ఆల్ ద టైం చాలా క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. సో దానికోసం ఇక పైన కొన్ని అంతా నేను పెద్ద వేద అయితే వాడట్లేదు. సో అవన్నీ నేను పైన వేసేసాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా బీ బ్లాక్ జరగడం వల్ల ఆ దుమ్ము డస్ట్ అంతా వస్తూనే ఉంది. ఎంత క్లీన్ చేసినా కూడా పైన కూడా అంతా చూసుకోవచ్చు, చాలా దుమ్ము డస్ట్ వస్తూనే ఉంది. సో ఒక్కసారి ప్రాపర్గా వర్క్ అయిపోయిన తర్వాత చేపిద్దామని చేపించలేదు. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న స్పేస్ లాగా క్రియేట్ చేసుకున్నాను. డిష్ వాష్ బార్ కానీ ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేసే బాక్స్ అంతా ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు కదా అనేసి. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మొత్తం అంతా ఈ లిక్విడ్ డిటర్జెంట్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా వాడడానికి అది. అండ్ ఈ బాక్స్లో మొత్తం ఇక్కడ ఇంకా దేవుడి సామాన్ అని క్లీన్ చేయడానికి కావాల్సింది ఉంది. సో ఈ బాక్స్లో అయితే ఇలా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ మధ్యలో ఒకటి మనము స్పేస్ లాగా చేపిద్దాం ఎక్స్ట్రా అని అనుకున్నాను, కానీ మనదంతా పెద్ద లీటర్సే ఉంటాయి కదా, మళ్ళీ పెట్టడానికి అవ్వదనేసి ప్రాపర్గా అంత పెద్దది అలాగే వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడ ఒకటి స్టోన్ అయితే పెట్టించుకున్నాను. అండ్ దీనికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనము ఒకటి ఇది కనుక స్టోరేజ్ రాకపోతే ఇది తీసేసి పైన ఒకటే ఉంచి ఇక్కడ వాష్ మెషిన్ పెడదామని అనుకున్నాము. బట్ కొంచెం ఈ స్పేస్ అనేది చాలా యూజ్ అవుతుంది కదా, బికాజ్ ఇక్కడ గిన్నెలు తోముకున్నా కూడా గిన్నెలన్నీ ప్రాపర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, బికాజ్ అది వాటర్ డ్రై కూడా అయిపోతుంది అనేసి. సో ఇక్కడ మా మేడ్ కూడా అంతే, వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత దీని మీద పెట్టేళ్తుంది అనమాట. ఆ వాటర్ కూడా నీట్గా డ్రై అయిపోతుంది. సో అది. అండ్ ఇంకా అక్కడి నుంచి కిందకి ఇక్కడ నేను ఇంకా వాషింగ్ మిషన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది కరెక్ట్గా యాక్చువల్లీ స్పేస్ మంచిగా సెట్ అయిపోయింది. బట్ దీనికి స్టాండ్ వేయలేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం హైట్ ఎక్కువ అయిపోయేసరికి సో స్టాండ్ లేకుండా వితౌట్ అలా పెట్టేసాము. సో ఇది యూటిలిటీ. అండ్ ఇక్కడ మనకు కావాలంటే బట్టలు అది ఇది వేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఒక డస్ట్బిన్ ఉంది అండ్ లాండ్రీ ట్రే ఒకటి పెట్టుకున్నాను, బికాజ్ వాష్ చేయాల్సిన బట్టలన్నీ అక్కడ దాంట్లో వేసుకుందాం అనేసి అదొకటి అక్కడ పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే నేను బట్టలు వాషింగ్ చేసిన తర్వాత డ్రైకి అయితే ఇక్కడ పెట్టుకోలేదు, బికాస్ యూటిలిటీలో అంత ఎండ అస్సలు అంటే రావట్లేదు అనమాట ఇక్కడికి. బికాస్ నార్మల్ క్లాత్ వేస్తేనే మనకు అదే డ్రై అవ్వట్లేదు. సో ఇంకా ఇక్కడ సన్ పడదు, ఎండ రావట్లేదు అనేసి సో బట్టలు అయితే ఇక్కడ వేసుకోలేదు, నేను జస్ట్ ర్యాండమ్గా ఇలా వదిలేసాను అనమాట. సో ఎంత సింపుల్గా ఉంటే అంత నీట్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. బికాస్ అది కావాలి ఇది కావాలని హెవీగా చేసుకుంటాం కానీ మెయింటైన్ చేయలేము, మెయింటైన్ చేయకపోతే ఆ దుమ్మంతా ఇంటి లోపలికి వచ్చేస్తుంది. సో కాబట్టి సో నేనైతే ఇట్లా జస్ట్ సింపుల్గా చేసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా డోర్కి మ్యాచింగ్గానే వుడ్ చేసామన్నమాట, బికాజ్ డోర్ కలర్ ఏదైతే ఉందో షేడ్, సో అది కూడా ఇలా చేసుకున్నాము. అండ్ ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నార్మల్ మాపింగ్ది సో ఇక్కడ ఒకటి పెట్టుకున్నాము మాపింగ్ కోసం రెగ్యులర్గా క్లీన్ చేయడానికి.
సో అంతే, ఇది నా యూటిలిటీ. సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది ఒకటి పెట్టుకున్నాం అనమాట. బికాస్ ఇది చీపురు కానీ మాపింగ్ కానీ సో అన్నీ ఇక్కడ దీంట్లో పెట్టేసుకోవచ్చు, హ్యాంగ్ చేయొచ్చు అనేసి. సో దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు కదా, ఇంకా డైరెక్ట్గా మనకు గ్యాస్ కూడా డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటుంది కాబట్టి సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా అట్లానే వదిలేసాను. సో ఇది వచ్చేసి లాండ్రీ ట్రే. బికాస్ దీంట్లో మొత్తం వాష్ చేయాల్సిన క్లాత్ అంతా దీంట్లో పెట్టేసుకోవచ్చు. సో కార్నర్కి అయిపోయింది కాబట్టి దాన్ని ఇలా యూటిలైజ్ చేసుకున్నాను. అండ్ ఒక పెద్ద డస్ట్బిన్. సో డస్ట్బిన్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. కిచెన్లో కూడా నేనేం పెట్టుకోకుండా డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది చాలా సింపుల్గా ఉంది, చిన్నగా ఉంది, క్యూట్గా ఉంది. అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ వాష్ మిషన్ అని అనుకున్నాను, మళ్ళీ ఇది కూడా అడ్డంగా ఉంటుంది కదా, అడ్డం అయిపోతుంది అనేసి. సో ఇక్కడ కూడా ఏం పెట్టలేదు అనమాట. సో ఇది అన్నమాట నా సింపుల్గా క్యూట్గా ఉన్న యూటిలిటీ ఏరియా. అండ్ ఎనీవే యూటిలిటీ ఏరియాలో ఉన్నాను. సో కొన్ని బట్టలు అయితే వాష్ చేయాలి. సో మీ అందరికీ రెగ్యులర్గా తెలిసే ఉంటుంది ఏంటంటే ఈ షూటింగ్స్ వాడి ఆ కంటిన్యూటీ కాస్ట్యూమ్స్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి ఎక్కువ స్టాక్స్ అయితే నేను పెట్టుకోను అనమాట. అప్పటికప్పటికే క్లియర్ చేస్తూ ఉంటాను, అప్పుడు కొంచెం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనేసి. సో కొంచెం బట్టలు కూడా వాష్ చేసి వెళ్తాము. ఎస్, బట్టలు వాష్ చేసి వెళ్ళాలి. బట్టలు అనగానే నాకు కూడా ఒకటి గుర్తుకొచ్చింది. సో రెగ్యులర్గా నేనేంటంటే కొంచెం ప్రాపర్గా, ఎందుకంటే ఈవెంట్స్ అది ఇది షూట్లో కాస్ట్యూమ్స్ అన్ని వాడేసి మ్యాక్సిమం అది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు మరకలు పడిపోతాయి, మాసిపోతూనే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఒక మంచి ప్రాపర్ లిక్విడ్ అయితే యూజ్ చేయాలి కదా. సో అదేంటనేసి మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను అనమాట. సో రెగ్యులర్గా నేను వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ని అయితే నేను వాడతాను అనమాట. సో ఇట్స్ అమేజింగ్ అండి, చాలా 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 బాగుంది. సో దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్. ఈ మధ్యనే తెప్పించుకున్నాను ఒకటి అయిపోయిన తర్వాత. అండ్ మొన్ననే ఆర్డర్ పెడితే ఈరోజుకి వచ్చింది అనమాట. సో కాబట్టి ఐ వాజ్ వెయిటింగ్ ఎప్పుడైతే వస్తుందో వాషింగ్ చేయాలి కదా అనేసి. ఈరోజు నేను మీకు చూపిస్తాను, దట్టు నేను యూజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కాబట్టి 100% యూజ్ చేయండి, మీకైతే నచ్చుతుంది. సో ముందుగా ఈ లిక్విడ్ని నేనైతే ఎలా యూజ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇది 5 లీటర్ బాటిల్ మనకు జస్ట్ 699 రూపీస్కి వస్తుంది. కాస్ట్లీ బట్టలు కొంటే సరిపోదు, దాని కేర్ కూడా తీసుకోవాలి. చీప్ లిక్విడ్ డిటర్జెంట్ లో చీప్ కెమికల్స్ ఉండడం వల్ల బట్టల్లో ఉన్న స్మూత్నెస్, కలర్, లైఫ్ కూడా పోతుంది. కెమికల్స్ వల్ల యాండ్స్ కూడా పాడైపోతుంటది. సో అంతే, ఏంటంటే ఈ లిక్విడ్ అనేది ఇందాక చూసారు కదా మీరు, చాలా థిక్గా ఉంది కాబట్టి ఈ ఒక్క 2 క్యాప్స్తోనే మనము చాలా క్వాంటిటీస్ ఆఫ్ క్లాత్ని కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా అయితే ఇప్పుడు బట్టలు వేస్తున్నాను. సో ఈ ఒక్క బాటిల్ వచ్చేసి 5 లీటర్ బాటిల్ అనేది మనకు జస్ట్ 699 రూపీస్కే వస్తుంది. సో ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా, అలాగే మనము మాన్యువల్ వాషింగ్ని కూడా ఈ లిక్విడ్తో వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ లిక్విడ్ అనేది మనకు వేరే ఎక్కడ దొరకదు అనమాట, అంటే వేరే ఏ వెబ్సైట్లో కూడా దొరకదు, ఓన్లీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మాత్రమే దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ వాట్సాప్ నెంబర్ని కూడా నేను కింద మెన్షన్ చేస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో వీళ్ళ వెబ్సైట్ అనేది మీకు www.pgrliquiddetergent.com మాత్రమే మీకు ఈ లిక్విడ్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఏంటంటే ఈ క్లాత్స్ అన్ని వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసేదే కాబట్టి జస్ట్ క్విక్ వాష్ చేశాను అనమాట. జస్ట్ 15 మినిట్స్ సెట్ చేశాను కాబట్టి అది అయిపోతుంది. అండ్ దాంతోపాటు కొన్ని డెలికేటెడ్ క్లాత్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనము హ్యాండ్ వాష్ చేసుకుంటాము కాబట్టి సో అది కూడా అంతే. ఇప్పుడు ఈ లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను. ఈ పీజీఆర్ లిక్విడ్లో ఎటువంటి చీప్ కెమికల్ లేదు కాబట్టి మాన్యువల్ వాష్ కూడా చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో కూడా ఫ్రంట్లో టాప్ లోడ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్లో పాన్ ఇండియాలో 5 lakhs హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు. ప్రీపెయిడ్ ఆర్డర్ ఓన్లీ. ఇప్పుడే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. 5 to 6 days మీకు ఫ్రీ డోర్ డెలివరీ కూడా వస్తుంది. సో ఇట్లా మనము ఈజీగా హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్లో. అంతేకాకుండా ఎవ్రీ మంత్ వీళ్ళు లక్కీ డ్రాని కూడా చేస్తారు. ఎస్పెషలీ నాకు ఈ లిక్విడ్లో చాలా నచ్చేది ఏంటంటే దట్ ఫ్రేగ్రెన్స్. ఇట్స్ అమేజింగ్ అండి. ఇట్స్ అ లావెండర్ ఫ్రేగ్రెన్స్ అనమాట. జస్ట్ ఆ లిక్విడ్ని మిక్స్ చేస్తుంటేనే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది అంత మంచిగా వస్తుంది అనమాట. సో కాబట్టి డే మొత్తం మనము ఈ డిటర్జెంట్లో మనం వాష్ చేసుకుంటే డే మొత్తం ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల మైండ్ మూడ్ కూడా అంతే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ extremely good. This fragrance was
సో ఇది అనమాట. సో కంప్లీట్గా యాక్చువల్లీ నాకు ఈ వాషింగ్ది పని అయితే బ్యాలెన్స్ పడింది కాబట్టి ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ డిటర్జెంట్ లిక్విడ్ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇట్స్ మై ఫేవరెట్ అనే చెప్పొచ్చు, బికాజ్ అంత మంచిగా క్లీన్ అయిపోతుంది. అండ్ దట్టు మనకు 5 లీటర్ బాటిల్ అనేది జస్ట్ 699 రూపీస్కే వస్తుంది కాబట్టి సో ఇట్స్ అ వర్త్ టు బై అని నేనైతే చెప్తాను. సో మీరు కూడా అంతే మిస్ చేయకుండా అయితే తెప్పించుకోండి, యూజ్ చేసి నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేసి. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక ఈ లిక్విడ్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే వీళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఈ లిక్విడ్ దొరుకుతుంది అనమాట. సో బయట ఎక్కడ మీకు దొరకదు. సో కాబట్టి ఈ లిక్విడ్ కనుక మీకు కావాలి అంటే వాళ్ళ వెబ్సైట్ నుంచే మీరు డైరెక్ట్గా తెప్పించుకోండి. www.pgrliquiddetergent.comలో మాత్రమే మీకు ఈ లిక్విడ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ అంతేకాకుండా కింద వీళ్ళ నెంబర్ని కూడా నేను మెన్షన్ చేశాను కాబట్టి సో వాట్సాప్ ద్వారా కూడా మీరు వాళ్ళకి కాల్ చేసి ఆరెల్స్ మెసేజ్ చేసి కూడా ఈ లిక్విడ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాకే చెప్పాను కదా, సో ఎవ్రీ మంత్ అయితే వాళ్ళు ఒక లక్కీ డ్రాని కండక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో మిస్ అయితే చేయకండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ కంప్లీట్ డీటెయిల్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేసి డూ కామెంట్. సో ఇది అనమాట నా యూటిలిటీ ఏరియా. మీకు ఎలా అనిపించింది డూ కామెంట్. అండ్ ఇంకా మా అసలైన గెస్ట్ రూమ్ ఎలా ఉంది అనేసి చూసేద్దాం పదండి. ఆల్రెడీ మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసారు అండ్ చాలామంది చాలా బాగుంది అనేసి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా అంతే, మరి గెస్ట్ బెడ్రూమ్ అనగానే దీనికి కూడా అంతే, అంటే ఎలాగైతే కావాలో గెస్ట్ అంటేనే ఎనీవే వాళ్ళు వస్తారు, ఒక 1 or 2 days ఉంటారో వెళ్ళిపోతారు కాబట్టి సో దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా అక్కడి నుంచి మా ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఒక మంచి అంబియన్స్ అయితే కావాలి కదా అనేసి సో చాలా సింపుల్గా కానీ చాలా ఎలిగెంట్గా అయితే చేయడం జరిగిందనమాట. ఊరికే పేరుకే మనం గెస్ట్ బెడ్రూమ్ అని చేస్తాం కానీ మ్యాక్సిమం మనము అన్ని బెడ్రూమ్లు యూజ్ చేసుకుంటూనే ఉంటాము కదా. సో అట్లా నేను కూడా అంతే, ఇక్కడ పేరుకి మాత్రం గెస్ట్ బెడ్రూమ్ అని చేశాను కానీ ఇక్కడ ఉన్న వార్డ్రోబ్ మొత్తం నా షూట్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అంతా మొత్తం నింపేశాను అనమాట. సో అది అండ్ నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది, దట్ ఈస్ అవర్ లివింగ్ ఏరియా. అక్కడి నుంచి ఇక్కడికి లోపలికి వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ అక్కడ ఇందాక మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్. సో అది అటు సైడ్ అయిపోతుంది, గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇటు సైడ్ అయిపోతుంది అనమాట. సో ఇది అండ్ ఇక్కడ మీరు ఈ డోర్ కనుక చూసుకుంటే ఏంటంటే మనకు కమ్యూనిటీలోనే వాళ్ళే ఈ డోర్స్ అంతా ఏదైతే పెట్టారో అదే చాలా బాగుంది, బికాజ్ మంచి క్వాలిటీ అండ్ మంచి డిజైన్ పెట్టేశారు అనమాట వాళ్ళు. సో ఈవెన్తో నేను నా మెయిన్ డోర్ కూడా మనం మార్పించలేదు బికాజ్ అంత బాగుంది, చాలా బాగుంది. అండ్ ఈ కాంబినేషన్కి తగ్గట్టుగానే మనం హుడ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. కానీ ఇది కలిసిపోతుంది కదా అనేసి జస్ట్ ఈ హుడ్లోనే మనం కొంచెం కలర్ కాంబినేషన్ కూడా మార్పించేసామన్నమాట. సో ఇది అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇది మొత్తం వార్డ్రోబ్. అండ్ ఏంటంటే మొత్తం మనకు ఇప్పుడు మ్యాక్సిమం నేను వీడియోస్ అనేది తీస్తూనే ఉంటాను, నాకు ఎక్స్పెషల్లీ కెమెరాకి అంటే వైట్ అనేది చాలా 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 బాగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇంటికి కూడా అంతే, వైట్ అంటేనే చాలా 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 బాగుంటుంది కదా. కానీ మొత్తం అంతా వైట్ వెళ్ళినా ఎక్కడో ఒక చోట సున్నం కొట్టినట్టే ఉంటుంది కదా. సో వద్దు అట్లీస్ట్ ఈ ఒక్క రూమ్ అయినా సరే మనము కొంచెం కలర్ థీమ్ మీద వెళ్దామని చెప్తే వాళ్ళైతే ఇది సజెస్ట్ చేయడం జరిగింది. అంటే నేనే యాక్చువల్లీ చెప్పాను బికాజ్ నాకు కొంచెం అఫ్కోర్స్ మా అమ్మాయిలందరికీ పింక్ కలర్ అంటే బాగా నచ్చుతుంది కదా. సో అట్లా నేను అనుకున్నాను కొంచెం పింక్ అని, మరీ డార్క్ పింక్ కూడా కాదు, జస్ట్ లైట్ బేబీ పింక్కి వెళ్దామండి బాగుంటుంది కాంబినేషన్ అని అనుకున్నాము. సో కాబట్టి ఈ ఒక గెస్ట్ రూమ్ని మనము ఏంటంటే అక్కడ మీరు నా మాస్టర్ బెడ్రూమ్ కనుక మీరు చూసుకుంటే వైట్ అండ్ ఐవరీ వెళ్ళాము. సో అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే వైట్ అండ్ పింక్ అనమాట, దట్ జస్ట్ నాట్ ఈవెన్ బేబీ పింక్లో కూడా ఇంకా చాలా లైటెస్ట్ పింక్ అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో బుద్ధుడు మెయిన్ వచ్చిన వాళ్ళకు కూడా మా ఇంట్లో చాలా పీస్ ఉండాలి బుద్ధుడులాగా అనేసి బుద్ధుడు పెట్టామన్నమాట. అండ్ దాని కిందకి ఇంకా అఫ్కోర్స్ ఒక స్పాట్ లైట్ అండ్ ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న బొమ్మలు, బికాస్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్ ఇలాంటి క్యూట్ లవ్ బొమ్మలంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో మ్యాక్సిమం ఉంటుంది. సో అది అండ్ ఇక్కడ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్. కానీ యాక్చువల్లీ ఇది ఇక్కడ వద్దనుకున్నాము, బట్ ఏంటంటే నాకు ఇది బాగా నచ్చింది బికాజ్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇట్స్ ప్యాక్ ఆఫ్ 4 వచ్చిందనమాట. సో ఇక్కడ 2 పెట్టాను, ఇంకా 2 నేను నా మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇదంతా వార్డ్రోబ్, బట్ ఇక్కడ ఈ వార్డ్రోబ్ని అయితే నేను కంప్లీట్గా నా షూట్కి డెడికేటెడ్ చేశాను అనమాట. ఎందుకంటే
జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. చూడండి, నా షూట్ కాస్ట్యూమ్స్ అనేది ఇలాంటి ఒక్కొక్కటి పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కవర్స్ నింపాలంటే కష్టం, కానీ ఇక్కడ నేను నా షర్ట్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను. జస్ట్ రెగ్యులర్గా నా షూట్కి యూజ్ చేయడానికి కావాల్సిన షర్ట్స్ మొత్తం ఇట్లా నేను యాంగిల్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ కనుక మీరు కంప్లీట్ చూసుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద కవర్స్ అని నేను నింపేశాను అనమాట పైన. సో అది కాబట్టి గెస్ట్ రూమ్ బెడ్రూమ్ అని చెప్పేసి నా బట్టలని నింపేసుకున్నాను. సో ఇది ఈ కలర్ కాంబినేషన్. సో చాలా 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 బాగుందండి ఇది. అండ్ చాలా ఏమంటారు, కొంచెం రాయల్ లుక్ ఇచ్చిందనమాట. అండ్ అక్కడి నుంచి కనుక మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది ఈ బ్లైండ్స్ కూడా అంతే, సేమ్ మన రూమ్కి తగ్గట్టుగా మ్యాచింగ్కే ఇది వెళ్ళామన్నమాట. ఈ క్రిస్ క్రాస్ ఈ లైన్స్ ఏదైతే ఉందో సో ఈ డిజైన్ అండ్ ఫ్లవర్ కూడా చూసాము. మరీ ఫ్లవర్ అయిపోతే బాగోదేమో, బికాస్ వార్డ్రోబ్ అంతా మనకు ప్లెయిన్ ఉండడం వల్ల మరి అదే ఎక్కువ డామినేట్ చేసేస్తుంది అనేసి సో ఇట్లా లైన్స్ డిజైన్కి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఇంకా అఫ్కోర్స్ ఒక వైట్ టేబుల్ పెట్టేసి జస్ట్ ఇక్కడ పింక్ థీమ్ కాబట్టి పింక్ వాచ్, పింక్ ఫ్లవర్, ఆ వాజ్కి మ్యాచింగ్ పింక్ ఫ్లవర్. అండ్ ఇక్కడ హెడ్ బోర్డ్ కూడా కనుక మీరు చూసుకుంటే సేమ్ మ్యాచింగ్ పింకే వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ పైన దాకా పెట్టిద్దామని అనుకున్నాను, కానీ ఏంటంటే ఫుల్ పైన పెట్టేస్తే అక్కడ మిర్రర్కి స్పేస్ ఇస్తే బాగోదు ఇక్కడ దాకా అన్నారు. సో అలా అన్న తర్వాత అఫ్కోర్స్ ఇక్కడ గెస్ట్ రూమ్లో కూడా ఒక మిర్రర్ అయితే కావాలి, ఇట్స్ అ మస్ట్ కదా, వచ్చిన వాళ్ళకు కూడా రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ లాగా. కాబట్టి మరి పైన వెళ్ళినా కూడా బాగోదు. అండ్ బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి కదా, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ కౌంట్. సో కాబట్టి ఓకే, బికాజ్ అది ఒకటి మ్యాటర్. అండ్ దాంతోపాటు మనకు లుక్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్. సో వద్దులే మరీ హెవీ అయిపోతుంది అనేసి. అండ్ ఈ పెయింటింగ్ కనుక మీరు చూసుకుంటే నా పాత ఇంట్లో ఉండిన పెయింటింగ్ అనమాట ఇది. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది అక్కడి నుంచి కూడా. సో నేను మళ్ళీ అది క్యారీ చేశాను, బికాజ్ యూటిలైజ్ చేసుకోవాలి కదా అనేసి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కి ఏం పెడదామని ఆలోచించినప్పుడు ఈ నా పాత ఇంట్లో ఉండిన పెయింటింగ్ ఇక్కడ వేసేసామన్నమాట. ఈ రూమ్కి నిజంగా చెప్పాలంటే ఇదే ఒక సూపర్ లుక్. సో చాలా బాగుంది. ఇంకా అఫ్కోర్స్ ఇక్కడికి మ్యాచింగ్ తగ్గట్టుగా మనము బ్లాంకెట్స్ కానీ పిల్లోస్ కానీ సేమ్ ఇట్లా కాంబినేషన్ నేను మ్యాచ్ చేశాను అనమాట. సో ఇలాంటివే వేరే వేరే కలర్ కాంబినేషన్, ఐ మీన్ పింక్ షేడ్ వచ్చినదే. సో ఇలాంటి షేడ్స్ అవి తీసేసుకున్నాను అనమాట. సో ఈ యొక్క బెడ్ కానీ పిల్లో కానీ ఇలా నేను మ్యాచ్ చేసేసాను. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ కంప్లీట్ లైట్ అంతా మనకు ఆఫ్ చేస్తే రూమ్ వీవ్స్ ఎలా ఉంటుంది అనేసి నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఆ స్పాట్ లైట్తో పాటు మనకు ఈ యొక్క అక్కడ హ్యాంగింగ్ లైట్ మీరు ఏదైతే చూస్తున్నారో సో ఇది యాక్చువల్లీ ఈ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు కొంచెం మరీ హెవీగా అనిపిస్తుందేమో, అక్కడ వద్దు, జస్ట్ పెట్టినా కూడా ఒకటే పెడితే ఎప్పుడైనా హైలైట్ అవుతుంది. మళ్ళీ 2 సైడ్స్ వద్దు, బికాజ్ ఆల్రెడీ మనం మాస్టర్ బెడ్రూమ్లో 2 హ్యాంగింగ్ లైట్స్ పెట్టేసాము కాబట్టి వద్దు, ఒకటే వెళ్దామనేసి ఈ ఒకటి. అండ్ దీన్ని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇది మనం అడ్జస్టబుల్, ఇంకా కావాలంటే కింద కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా పైన కూడా పెట్టుకోవచ్చు. మరి కిందకు వచ్చినా కూడా బాగోదు కదా, మిర్రర్ కవర్ అయిపోతుంది కాబట్టి ఇది అనమాట. సో ఇప్పుడు లైట్ ఆన్ చేద్దాం. సో ఇంకా అక్కడి నుంచి ఇది పెద్ద విండో అనమాట ఈ రూమ్కి. అండ్ ఇక్కడ ఈ ఇంట్లో అయితే వెంటిలేషన్ అసలు సూపర్ ఉందండి, చాలా 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 బాగుంది. జస్ట్ మనము అది బాల్కనీ డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ విండో తిప్పుకున్నా చాలు, అంటే ఇల్లు మొత్తానికి గాలి వస్తుంది అన్నమాట. సో చాలా బాగుంది. అండ్ ఈవెన్ దో ఇక్కడ నుంచి వీవ్ కూడా మనకు చాలా బాగుంటుంది, బికాజ్ అండ్ ఈ బుక్ నేను గెస్ట్ బాల్కనీలోనే నేను ఇంకా బట్టలన్నీ ఆరపెట్టడానికి కూడా ఇక్కడే ఫిక్స్ చేసేసుకున్నాను, బికాజ్ ఈ ఆపోజిటే మనకు ఎండ మంచిగా పడుతుంది. ఇంకా మెయిన్ బాల్కనీలో ఎనివే మనం బట్టలన్నీ వేసుకోలేము కాబట్టి ఇంకా యూటిలిటీలో అవ్వదు. ఇంకా పక్కన దాంట్లో జస్ట్ కంప్లీట్ ఒక గ్రీన్ గార్డెన్ చేసేసాను, బికాజ్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం అన్నమాట ఈ చెట్టులన్నీ పెట్టుకోవాలనేసి. సో కాబట్టి అది అయిపోయిన తర్వాత ఇక్కడ బాగుంటుంది వెంటిలేషన్ అన్ని, బట్టలు కూడా మంచిగా ఆరుద్ది అనేసి అక్కడ పెట్టేసుకున్నాము. సో అగైన్ ఇది కూడా ఒక మ్యాచింగ్ ఇది. సో అగైన్ ఇక్కడ కూడా అంతే, నేను మళ్ళీ ఇంకొకటి మనీ ప్లాంట్ని పెట్టాను అనమాట, బికాజ్ ఇది చాలా క్యూట్గా ఉంది, నాకు ఫేవరెట్. సో అన్నింటికి కావాలి అనేసి ఒక 5-6 నేను ఒకేసారి హైకేలో కొనేసాను అనమాట. అవి యాక్చువల్లీ చాలా బాగుంటుంది, బికాజ్ ఇండోర్ ప్లాంట్ కాబట్టి మంచిగా. నేనైతే ఒక 3 days once 2 days once మాత్రమే, జస్ట్ అది కూడా జస్ట్ ఒక స్మాల్ ఇంత జస్ట్ అంతే వాటర్ వేస్తాను కాబట్టి సో మంచిగా అది ఇది అవుతుంది అనమాట. లేదంటే ఒక స్ప్రే బాటిల్ పెట్టుకున్నా కూడా మనము జస్ట్ ఒక 3 days once స్ప్రే చేసినా కూడా ఇట్ విల్ గ్రోత్ అనమాట, చాలా మంచిగా వస్తుంది. సో ఇది. సో ఇక్కడ ఇంకా అక్కడి నుంచి కనుక మనం ఇక్కడికి వచ్చేస్తే సో మంచి మంచి కొటేషన్ అని ఇక్కడ నేను పెడదామని చెప్పాను, కానీ యశ్వంత్ ఒప్పుకోలేదనమాట. మరి అలాంటి ఇన్స్పిరేషన్ కొటేషన్ అని నువ్వు నీ బెడ్రూమ్లో వేసుకోవాలి, సో గెస్ట్ బెడ్రూమ్లో కాదు అంటే ఆయన కూడా ఇది యాక్చువల్లీ నాకు బాల్కనీలో వేద్దామని తెప్పించాను, కానీ బాల్కనీకి అంతా అది సెట్ అవ్వలేదు, బికాజ్ వేరే ఇంకొక థీమ్లో వెళ్ళిపోయాం కాబట్టి అది సెట్ అవ్వలేదు అనేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇట్ ఈస్ నాట్ ద డెస్టినేషన్, ఇట్ ఈస్ ద రైట్స్ అని.
సో అలా ఒక మంచి కొటేషన్. అండ్ ఇక్కడ కనుక ఈ బాస్కెట్ కనుక మీరు చూసుకుంటే ఇది నేననే బట్టలు వాష్ చేశాను. సో మార్నింగ్ మనం మేడ్ అన్నీ ఫోల్డ్ చేసి ఇది ఇందులో పెట్టేస్తారనమాట. నేను ఇంకా వార్డ్రోబ్లో సర్దుకోవాలి. సో అది ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం అలాగే వదిలేసాం, బికాస్ అది ఇక్కడ కూడా కొంచెం స్పేస్ అంతా అలాగే ఉంచుతాం, మళ్ళీ హెవీగా ఉన్నా కూడా బాగోదనేసి. బట్ నేనైతే ఐరన్ టేబుల్ని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట, బికాస్ రెగ్యులర్గా ఐరన్ చేసుకోవడం ఉంటుంది కదా. నా రూమ్లో అయితే కొంచెం ఫర్నిచర్స్ పెట్టడం వల్ల అక్కడ ప్లేస్ సరిపోదు. ఇక్కడ ఎనివే ఖాళీగా ఉంది. మ్యాక్సిమం స్టీమ్ ఐరన్ వెళ్ళిపోతాను నేను, బట్ కొన్ని కాటన్స్ అట్లా ఎట్లా ఉంటే అఫ్కోర్స్ ఇది ఐరన్ బాక్స్ అయితే కావాలి కాబట్టి సో నా ఐరన్ సెటప్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట, ఇక్కడ స్పేస్ ఉండడం వల్ల. సో ఇది అండ్ వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా ఐరన్ అనేసి. అండ్ ఇక్కడ అఫ్కోర్స్ ఇంకా అటాచ్ వాష్రూమ్ ఇది ఇక్కడ. సో అక్కడి నుంచి మీరు ఇంకా బయటకు వచ్చేస్తే ఇది బాల్కనీ, సూపర్ వ్యూ. ఇక్కడ అసలు ఏం చెప్పించలేదు, ఈ బాల్కనీకి అయితే అసలు ర్యాండమ్గా ఇలా వదిలేసాం అనమాట. ఈ ఒక గెస్ట్ రూమ్లో ఈ బాల్కనీ వ్యూ అనమాట. ఇది చాలా 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 బాగుంది. అండ్ ఎందుకు డోర్ తీయను అంటే ఇదే అనమాట, బికాజ్ ఇక్కడ ఈ సరౌండింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సో రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బీంపా కనుక మీరు చూసుకోవచ్చు, యాక్చువల్లీ రోజు మా మేడ్ తుడుస్తుంది, బట్ ఒక్కరోజు నైట్ మళ్ళీ పొద్దున్నకి అస్సలు అంత దుమ్ము పట్టేస్తుంది. సో కాబట్టి కూర్చోవట్లేదు ఆల్సో. అండ్ ఇవంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది, బికాజ్ బట్టలు హ్యాంగింగ్. సో బట్టలంతా వేసుకోవడానికి ఇట్లా ఇక్కడే పెట్టేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఎటువంటి చెట్టు కానీ ఏది నేను పెట్టలేదు, జస్ట్ ర్యాండమ్గా ఇలా పెట్టేసాం అనమాట. అండ్ అక్కడక్కడ ఒకటి పెట్టాను, బికాజ్ వాష్ చేయాల్సిన బట్టలు కూడా దాంట్లో పెట్టేసుకోవచ్చు అనేసి. సో ఇది అప్పుడప్పుడు ఇక్కడ ఈ బాల్కనీలో వ్యూ బాగుంది అనేసి యోగా అని చేస్తున్నాను కాబట్టి ఆ మ్యాట్ అంతా ఇక్కడే పెట్టేసుకున్నాను. సో ఇది అనమాట మా గెస్ట్ రూమ్ బాల్కనీ. చాలా చాలా బాగుంది. ఇందాకే చెప్పాను కదా, మాకు ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి రాలేదు, ఇంకా అన్ని బాల్కనీస్ అసలు సూపర్. ఇంకొంచెం ఫ్యూచర్లో ఇక్కడ కూడా అన్ని డెవలప్ అవుతుంది కాబట్టి అప్పుడు అవి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎస్, యాక్చువల్లీ నేను మీకు ఇంకొకటి చూపించలేదు. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ వాల్ మీద కూడా అంతే. ఇది ఈ వాల్ క్లాక్ యాక్చువల్లీ మన పాత ఇంట్లో ఉండిందన్నమాట. ఇది యశ్వంత్ గోవా వెళ్ళినప్పుడు తీసుకున్నారంట, అప్పుడు అక్కడ ఆ ఇంట్లో పెట్టారు. మళ్ళీ నాకు ఇక్కడికి కావాలని ఇది నేను తీసుకొచ్చాను అనమాట. ఇది చాలా 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 బాగుంది వాల్ క్లాక్. ఇంకా ఇక్కడికి వాల్ క్లాకే పెట్టాలని అనుకున్నాము, ఇది బాగుంది కదా అనేసి పాత ఇంటది ఇక్కడ పెట్టేసాం అనమాట, ఇంకా పైన వేసి అంతే. సో ఇది అనమాట, ఇది మా ఎంటైర్ గెస్ట్ బెడ్రూమ్. ఐ హోప్ యూ లైక్ దిస్, బికాస్ ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇది కానీ మీకు కూడా అంతే. ఎవరైనా ఒకవేళ ఇలాంటి కాంబినేషన్ అనుకుంటే యూ క్యాన్ గో ఎట్ అండి, బికాస్ నేను కూడా కొంచెం పింక్ డబ్బా అనుకున్నాను కానీ అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ అమేజింగ్, చాలా 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 బాగుంది. ఈవెన్ దో మన ఇంటీరియర్ కూడా వాళ్ళు ఇచ్చిన కాంబినేషన్స్ కానీ వాళ్ళు చేసిన వర్క్ కానీ వీఆర్ వెరీ హ్యాపీ అన్నమాట. ఎవరికైనా అబ్బా ఎలా చేస్తారో ఏంటో అనేది ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. సో చాలా 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 బాగా వచ్చింది ఇది అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది అనేసి ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఇందులో ఏదైనా యాడ్ చేయొచ్చు అన్నా కూడా మీరు చెప్పొచ్చు. డెఫినెట్లీ నాకు కూడా అది ఎస్ ఇది బాగుంటుంది అనుకుంటే 100% నేను దాన్ని అయితే ఆనర్ చేస్తాను. సో ఇది ఇంకా నా నెక్స్ట్ వీడియోలో అసలైన హోమ్ టూర్ అయితే నేను చేయబోతున్నాను కాబట్టి నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.